భగవంతుడు కార్యం యొక్క ఉద్దిష్ట ఫలం వల్ల కనపరిచే శ్రద్ధనే ఆ కార్యాన్ని సాధించే సాధనం పట్ల కూడా చూపాలనే నా జీవితంలో నేను నేర్చుకున్న అత్యుత్తమ పాఠాలలో ఒకటి. కార్యసిద్ధికి కీలకమంతా దానిలోనే కార్యఫలం పట్ల కనబరిచే శ్రద్ధను సాధనాల పట్ల కూడా చూపటంలోనే ఉంది. దుర్బలులకు ఇక్కడ స్థానం లేదు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మలో కానీ దుర్బలత్వం బానిసత్వానికి దారితీస్తుంది. దుర్బలత శారీరకంగాను మానసికంగాను నానా రకాల క్లేశాలకు తావుతీస్తుంది. దుర్బలతే మృత్యువు, పరమ సత్యమిదివి. బలమే జీవనం, బలహీనతే మృత్యువు. బలమే జీవనం, బలహీనతే మృత్యువు. మృత్యువు మృత్యువు. బలమే సౌఖ్యం, శాశ్వత జీవనం, అమరత్వం. అందుచేత దివ్యాతీత శక్తి మనకు అవసరమై ఉంది. నేను చెబుతున్నాను, మానవాతీత శక్తి అంత బలవర్తనం కాదు. దివ్యాతీత శక్తి ఒక్కటే మార్గం, అదొక్కటే విముక్తికి మార్గం. మనం దేనికి అర్హులమో అదే మనకు సంప్రాప్తమవుతుంది. మనం దేనికి అర్హులమో అది మనకు సంప్రాప్తమవుతుంది. పరిధి ఎక్కడా కానరాని కేంద్రం ఒక్కచోట నెలకొని ఉన్న అనంత వృత్తమే మానవుడు. పరిధి ఎక్కడా కానరాని కేంద్రం ఒక్కచోట నెలకొని ఉన్న అనంత వృత్తమే మానవుడు. పరిధి ఎక్కడా కానరాని కేంద్రం సర్వత్రా నెలకొని ఉన్న అనంత వృత్తమే భగవంతుడు. పరిధి ఎక్కడా కానరాని కేంద్రం సర్వత్రా నెలకొని ఉన్న అనంత వృత్తమే భగవంతుడు. మానసికంగా అపరిమిత మేధా సంపత్తి కలవాడు కావచ్చునేమో గాని ఆధ్యాత్మికంగా మానవుడు పసి బిడ్డ చిన్న కోన మాత్రుడు మాత్రమే. మతం సిద్ధాంతాలలోనూ అంధవిశ్వాసాలలోనూ లేదు, భౌతిక తర్కాలలో కూడా లేదు. అదొక స్థితి, ఆ స్థితికి పరిణామం, అది సాక్షాత్కారం మాత్రమే. దుర్జనులు ఈ ప్రపంచాన్ని వట్టి నరకంగా కాంచుతారు, సజ్జనులు దీన్ని పరిపూర్ణమైన స్వర్గంగా దర్శిస్తారు. ప్రేమికులు ఈ ప్రపంచాన్ని ప్రేమపూరితంగా చూస్తారు. ద్వేషించేవారు ద్వేషపూరితంగాను, తగులాడేవారు కలహాల నిలయంగాను, శాంతి కామకులకు శాంతియే కనిపిస్తుంది. పరిపూర్ణ పురుషుడు భగవంతుని తప్ప మరి దేన్ని దర్శించడు. మానవ జాతి విధి విధానాలను మలచడానికి ఇప్పటి వరకు ప్రయత్నించిన, ఇంకా ప్రయత్నిస్తూ ఉన్న శక్తులు అన్నింటిలోనూ మన మతం అంటూ ఉన్న శక్తి ప్రకటన కంటే ప్రబలమైన శక్తి మరొకటి లేదు. ఋషి అనే సంస్కృత పదానికి సరైన నిర్వచనం మంత్రద్రష్ట, అంటే వేద సూత్రాలను నిర్దేశించిన భావాలను దర్శించిన వాడు అనే అర్థం. ప్రకృతిని యత్నిస్తూ ఉన్నంత వరకు మానవుడే. ఆ ప్రకృతి బాహ్యము అంతరము కూడా. ఏ జాతి సత్తువకైనా ఆధ్యాత్మికతే జీవకర్ర. ఏనాడు ఆ ఆధ్యాత్మికతకు క్షయం పట్టి భౌతికవాదం ప్రబలమవుతుందో ఆనాటి నుండి ఆ జాతి పతనం ప్రారంభమైనట్టే. ప్రాచీనమైన లేక ఆధునికమైన ఏ సమాజానికి సత్యం జోహార్లు అర్పించదు. సమాజమే సత్యానికి జోహార్లు అర్పించాలి, లేదా ఆ సమాజం నశించాలి. బుద్ధుని అఖండ సహనం, మహత్తరమైన జగద్వ్యాప్తమైన హృదయం ధర్మాన్ని ఆచరణయుక్తం చేసి దాన్ని ప్రతి వారి గుమ్మం వద్దకు కొని తెచ్చింది. విచారణ అనే విదాహక ప్రకాశం ప్రతి దాని మీద పరపచేయగల అమేయమైన మేధాశక్తి శంకర భగవత్ పాదాదులలో కానవస్తుంది. నేడు మనకు కావలసింది అద్భుత కరుణాపూరితమైన అఖండ ప్రేమపూరితమైన బుద్ధుని హృదయంలో కూడిన వివేచన శక్తి అనే ప్రకాశ భానుడు. ఈ కలయిక మనకు సర్వోత్కృష్టమైన తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అప్పుడు విజ్ఞాన శాస్త్రం, మతం ఒకే చోట సంగమించి అశ్లేషించుకుంటాయి. కవిత్వం, తత్వశాస్త్రం అనేవి నేస్తాలవుతాయి. భావి కాలానికి ఇది మతం అవుతుంది. దీన్ని మనం సాధించగలిగితే ఇది సార్వకాలీన సర్వజనీన మతమై వెలసిల్లటం తథ్యం. చిత్తరువును చూసి ఆనందించేది ఎవరు? విక్రేత లేక వీక్షకుడా? విక్రేతకు జమాఖర్చులు చూసుకోవడంలోనూ, లాభాలు గణించడంలోనూ, చిత్తరువుపై ఎంత లాభం రానున్నదో తేల్చుకోవడంలోనూ తీరిక ఉండదు. అతడి తల దానిలోనే నిండి ఉంటుంది. అతడు సుత్తివేటును వేచి చూస్తూ వేలప పాటలు గమనిస్తూ ఉంటాడు. వేలంలో పాట ఎంత వేగంగా పెరుగుతున్నదో ఆలకించటంలో నిమగ్నమై ఉంటాడు. ఆ చిత్తరువును కొనుగోలు చేయాలి లేదా విక్రయించాలి అనే తలంపు లేని వ్యక్తికి మాత్రమే ఆ చిత్తరువును చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మాత్రమే ఆ చిత్తరువును చూస్తూ ఉంటాడు తప్ప దాంట్లో నిమగ్నమైన వానికి తెలియదు. భగవంతుని గురించి ఈ క్రింది ఉదహరించిన దాన్ని మించిన మనోజ్ఞ భావనను నేను చదివి ఉండలేదు. అతడు మహాకవి, సనాతన కవి. ఈ విశ్వం యావత్తు అతని కవిత. అఖండ ఆనందంలో రచించబడి ఛందోబద్ధంగా తాళగతులుగా పద్యవాక్యాలుగా వెలువడుతూ ఉన్నది ఆ కవితే. భగవంతుడనే ఆ పాత పదాన్ని మీరెందుకు వాడుతున్నారు అని నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించారు. మన ప్రయోజనానికి అది శ్రేష్టమైన పదం కాబట్టే.
మానవ జాతి ఆశలు ఆశయాలు అన్ని ఆనందం యావత్తు ఆ పదంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ పదం కంటే మించిన పదం మరొకటి లేదు. ఆ పదాన్ని ఇప్పుడు మార్చడం అసాధ్యం, ఎప్పటికైనా అసాధ్యమే. వేదాంత శాస్త్రం ప్రకారం ఈ విశ్వంలోని జీవులన్నింటిలో మానవుడే సర్వోత్కృష్టమైన జీవి. మానవుడు పరిపూర్ణతను అంది శ్రేష్టతమైన మహావకాశం ఇక్కడ మాత్రమే ఉండటం చేత ఈ కర్మభూమి యావత్ విశ్వంలో ఉత్తమోత్తమైన క్షేత్రం. దేవతలు గాని దేవదూతలు గాని మీరు వారిని ఎలా పేర్కొన్నా సరే పరిపూర్ణత చెందగోరితే వారందరూ మానవులుగా జన్మించి తీరవలసిందే. ఈ మానవ జన్మమే గొప్ప కేంద్రం, అద్భుత సమర్థ స్థితి, మహదావకాశం. భగవద్గీత ప్రతి పుటలోనూ నిరంతర కర్మాచరణం అనే ఈ సిద్ధాంతం దేదీప్యమానంగా ప్రస్ఫుటమవుతూ ఉన్నది. అయినా దాని అంతరంలో ఆద్యంతరహితమైన ప్రశాంతత ఉంది. మొట్టమొదట ఆత్మవిశ్వాసం కలిగి ఉండమని వేదాంతం మానవులకు బోధిస్తూ ఉన్నది. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడని వేదాంతం చెబుతుంది. మన ఆత్మకు ఉన్న మహిమ పట్ల విశ్వాసం లేకపోవటమే నాస్తికత అని వేదాంతం పేర్కొంటుంది. వేదాంతం పాపాన్ని ఒప్పుకోదు, పొరపాటును మాత్రమే గుర్తిస్తుంది. నువ్వు దుర్బలుడవని, పాపివని, నీచుడవని, శక్తిహీనుడవని, నువ్వు ఏమీ చేయలేని వాడివని చెప్పటమే గొప్ప తప్పిదమని వేదాంతం చెబుతుంది. మనం విశ్వాసాన్ని విస్తృతంగా అలవర్చుకొని ఆచరణయుక్తం చేసుకుంటే మనలోని దోషాలు, వాటిల్లిన దుర్దశలు చాలా వరకు తొలగిపోతాయి. మానవ చరిత్ర పొడవునా మహాత్ములు, అది పురుషులు గాని స్త్రీలు గాని, ఈ మహాత్ముల జీవితాలలో ఒక చూడన శక్తి తదితర శక్తుల కంటే ప్రబలమై కానవచ్చి ఉంటే అది వారికి ఉన్న ఆత్మవిశ్వాసం మాత్రమే అని గమనించండి. భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడు నాస్తికుడని ప్రాచీన మతాలు పలికాయి. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతాలు చెబుతోంది. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం చెబుతోంది. క్రీస్తువని మనసులో వ్యధ చెందితే నువ్వు ఒక క్రీస్తువు అవుతావు, బుద్ధునివనే వ్యధ చెందితే నువ్వు ఒక బుద్ధుడివే అవుతావు. పూర్వం ఉన్న మతాలన్నింటినీ నేను అంగీకరించి వాటి అన్నిటి ప్రకారం భగవంతుని ఆరాధిస్తాను. భగవంతుని ఆ మతాలు ఏ రీతిలో ఆరాధించినప్పటికీ ప్రతి మతంతోనూ భగవంతుని ఆరాధిస్తాను. మహమ్మదీయుల మసీదులకు వెళతాను. క్రైస్తవుల చర్చిలోకి పోయి శిలువ మొరల మోకరిల్లుతాను. బౌద్ధ విహారాల్లోకి ప్రవేశించి బుద్ధుని ధర్మంలో శరణు పొందుతాను. అరణ్యంలో ప్రవేశించి అక్కడ ఎల్లరి హృదయాలలోనూ వెలుగొందుతూ ఉన్న తేజాన్ని దర్శింప యత్నిస్తున్న హిందువులతో ధ్యాన నిమగ్నుడవుతాను. వీటన్నిటిని ఆచరించటమే కాదు, ఇక రాబోయే మతాలన్నింటినీ కూడా నా హృదయాన్ని తెరిచి ఉంచుతాను. భగవంతుని గ్రంథం పూర్తయిందా లేక ఇంకా సాక్షాత్కారం ఆవిచ్ఛిన్నంగా కలుగుతూనే ఉందా? జగత్తున కలిగే ఆధ్యాత్మిక అనుభూతులనే ఆ గ్రంథం మహాదాశ్చర్యకరమైనది, చాలా ఆశ్చర్యకరమైనది. బైబిల్, వేదాలు, ఖురాన్ తదితర పవిత్ర గ్రంథాలన్నీ దానిలోని కొన్ని పుటలు మాత్రమే. అనంత సంఖ్యలో పుటలు ఇంకా తెరవబడవలసి ఉంది. నా ప్రణాళిక ఏమిటి? విధ్వంసం చేయకండి అనే సూక్తి మొదట గుర్తించవలసిందిగా మానవాళిని కోరుతున్నాను. నా ప్రణాళిక ఇదే. మొదట గుర్తించవలసింది విధ్వంసం చేయకండి అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అనుచారాలను, విశ్వాసాలను ఖండించే సంస్కర్తలు లోకానికి ఎలాంటి మేలు వనరించరు. విరగొట్టకండి, దేనిని కూల్చకండి, నిర్మించండి. చేతనైతే సాయం చేయండి, చేత కాకుంటే చేతులు ముడుచుకొని ఒదిగి నిలబడి కార్యాలు ఎలా జరుగుతున్నావో గమనించండి. దేనిని విరగొట్టకండి, దేనిని కూల్చకండి, నిర్మించండి. చేతనైతే సాయం చేయండి, చేత కాకుంటే చేతులు ముడుచుకుని ఒదిగి నిలబడి కార్యాలు ఎలా జరుగుతున్నాయో గమనించండి. ఉపకారం చేయలేకున్నా కనీసం అపకారం మాత్రం చేయకండి. ఇతరులు శ్రద్ధాళువులై ఉన్నప్పుడు వారి దృఢ విశ్వాసాలను వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకకండి. రెండవ విషయం ఏమిటంటే మనిషి ఏ స్థితిలో ఉన్నాడో అక్కడి నుండే అతనికి చేయూతనివ్వండి. పసి బిడ్డకు కూడా బోధించగలమని మీరు భావిస్తున్నారా? అది మీ తరం కాదు, బిడ్డ స్వయంగా తానే బోధించుకుంటుంది. అవకాశాలు కల్పించి అడ్డంకులను తొలగించడమే మీ కర్తవ్యం. 12వ పాఠ్యాంశం కళ, విజ్ఞాన శాస్త్రం, మతం. కళ, విజ్ఞాన శాస్త్రం, మతం అనేవి ఒకే సత్యాన్ని వివరించే 3 విభిన్న మార్గాలు. కానీ దీన్ని అవగాహన చేసుకోవటానికి మనకు అద్వైత సిద్ధాంతం అవసరం. విజ్ఞాన శాస్త్రపు ఇటీవల పరిశోధనలు ప్రతిధ్వనుల వలె త్రోపించజేసే వేదాంతం యొక్క మహోన్నత ఆధ్యాత్మిక భాగారం మొదలు విగ్రహారాధనలనే అతి సామాన్య భావాల వరకు బౌద్ధుల అజ్ఞేయవాదం, జైనుల నాస్తికవాదం మొదలైన వాటికి ఎన్నిటికో హిందూ మతంలో స్థానం ఉంది. వేదాలంటే గ్రంథాలు కావు, విభిన్న కాలాలలో విభిన్న వ్యక్తులు దర్శించి రాశీభూతం గావించిన ఆధ్యాత్మిక ధర్మాల కోశాగారం. అవి వేదాలకు అర్థం. ధర్మాలను దర్శించిన వారిని మనం ఋషులని పేర్కొంటాం. పరిపూర్ణత చెందిన వ్యక్తులుగా వారిని గౌరవిస్తాం. వీరిలో సర్వశ్రేష్ఠులైన వారిలో కొందరు స్త్రీలు కూడా ఉండి ఉన్నారు.
సృష్టి ఆద్యంతరహితం. సృష్టి జరగని కాలం లేదు. ఆద్యంతాలు లేక ఒకదానికొకటి సమానాంతరంగా సాగిపోయే రెండు సరళ రేఖలు సృష్టికర్త. ఆద్యంతాలు లేక ఒకదానికొకటి సమానాంతరంగా సాగిపోయే రెండు సరళ రేఖలే సృష్టికర్త. మీరు భగవంతుని సంతానం. అమృతత్వానందానికి మీరు భాగస్వాములు, పరిశుద్ధులు, పరిపూర్ణులు కూడా. భూమిపైన దేవతలు, ఈ భూమి మీద ఉన్న దేవతలు. అట్టి మీరు పాపుల. మనిషిని పాపి అనటమే మహాపాపం. మానవుని స్వభావానికి అది తీరని కళంకం. మీరు అమృతాత్ములు, ముక్తాత్ములు, ధన్యజీవులు, నిత్యులు. మీరు జడ పదార్థం కాదు, అంటే కదలని రాయి కాదు. మీరు దేహాలు కారు. జడ పదార్థం మీకు దాసి, ఆ పదార్థానికి మీరు దాసులు కారు. నీటిలో పుట్టి పెరిగినప్పటికీ నీరు అంతని తామరాకులా మీరు ఈ ప్రపంచంలో మెలగాలి. మనిషి ఆ విధంగా హృదయం భగవంతునికి చేతుల పనికి అప్పగించి ప్రపంచంలో వసించాలి. భగవంతుని పొందటం, భగవంతుని దర్శించటం, పరమపిత ఎలా పరిపూర్ణుడో అట్లే తాను పరిపూర్ణుడవటం అన్నదే హిందువుల మతం. దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకోవటం ద్వారా మనిషి తానే దివ్యుడిగా రూపాంతరం చెందాలి. విగ్రహాలు, దేవాలయాలు, చర్చిలు, గ్రంథాలు ఆధ్యాత్మిక శైశవంలో ఊతకర్రలు, సహకారులు మాత్రమే అవి. కాబట్టి అతడు అవిరామంగా పురోగమించాలి. మీరు విని ఉన్నట్లు నేను బౌద్ధుణ్ణి కాను, కానీ ఒక విధంగా నేను బౌద్ధుణ్ణే. చైనా, జపాన్ లేక శ్రీలంక ఆ బౌద్ధుని బోధనలను అనుసరిస్తూ ఉంటే భారతదేశం ఆయన భూమిలో అవతరించిన సాక్షాత్ భగవంతునిగా ఆరాధిస్తూ ఉన్నది. శాక్యముని వినాశనానికి ఉద్భవించలేదు. ఆయన హిందూ మతానికి పరిపూర్ణ తర్కబద్ధమైన ముగింపు వికాసములు. అంతే. ఆయన వినాశనానికి మాత్రం ఉద్భవించలేదు. పరిపూర్ణతకు తర్కబద్ధమైన ముగింపుకు వికాసం చేయటానికి ఉద్భవించాడు. మతంలో కులం లేదు. కులం కేవలం ఒక సాంఘిక వ్యవస్థ. బౌద్ధ మతం లేకుంటే హిందూ మతం నిలవజాలదు. అట్లే హిందూ మతం లేకుంటే బౌద్ధ మతం మనజాలదు. క్రైస్తవుడు హిందువుగా గాని బౌద్ధుడిగా గాని మారనక్కరలేదు. అంతేగాక హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవుడిగా కానక్కరలేదు. కానీ ప్రతి వారు తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే ఇతరుల మత వైఖరిని జీర్ణించుకుంటూ స్వీయ ధర్మానుసారంగా అభివృద్ధి గావించాలి. విషయానందం మానవ జీవిత పరమావధి కాదు, అది అజ్ఞానం. నువ్వు నిజంగా మానవుడి నడవడికను పరీక్షింపగోరితే అతను వనరించిన ఘన కార్యాలను చూడకు. ప్రతి బుద్ధిహీనుడు ఏదో ఒక సందర్భంలో ఘనుడిగా కానవస్తాడు. అతి సామాన్యమైన పని చేస్తుండగా మానవుని పరీక్షించు. అవే మహాపురుషుని నిజతత్వానికి నిశ్చయంగా తెలుసుకోగోరే విషయాలు. మహదావకాశాలు అధమాధములను కూడా ఏదో ఒక ఘన కార్యం చేయ ప్రేరేపిస్తాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉన్న అతని వర్తన మహత్తరంగా ఉంటుందో అతడే యథార్థంగా మహనీయుడు. ప్రతి వారు వారి వారి స్థానంలో అధికులు కానీ ఒకటి విద్యుక్త ధర్మం మరొకటి విద్యుక్త ధర్మం కాదు. మన దుర్దశలను శాశ్వతంగా రూపుమాపగల సామర్థ్యశాలి ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే. తక్కిన జ్ఞానాలన్నీ తాత్విక సంతృప్తిని మాత్రమే అందిస్తాయి. నువ్వు బానిసలా కాక యజమానిలా పనిచేయి, నిర్విరామంగా పనిచేయి, కానీ బానిసలా కాదు. ఆచారం అంటే ఘనీభవింపజేసిన తత్వం. ఈ బుద్ధుడు ఈ లోకం చూసిన ప్రప్రథమ మహా సంస్కర్త. మన జ్ఞానం యావత్తు అనుభవం మీద ఆధారపడి ఉంది. ఈ విశ్వంలో మానవ శరీరమే సర్వోత్కృష్టమైన శరీరం. జీవులన్నింటిలో మానవుడు శ్రేష్టతముడు. ఒక భావం కోసం పిచ్చివాడైపోయే వ్యక్తికే జ్ఞానం కలుగుతుంది. జయం సాధింపగోరితే ఉడుంపట్టు లాంటి పట్టు, దృఢ సంకల్ప బలం ఆవశ్యకాలు. పట్టుదల ఉన్నవాడు నేను సముద్రాన్ని తాగేస్తాను, నా సంకల్ప మాత్రంతో పర్వతాలు చూర్ణాలైపోతాయి అంటాడు. ఆ రకమైన ఉత్సాహం, అట్టి పట్టుదల, శ్రమశీలత ఉంటే గమ్యాన్ని చేరగలుగుతాం, తప్పకుండా చేరి తీరతాం. కానీ అలాంటి పట్టుదల మనం నరాన జీర్ణించుకోగలగాలి. ఆధునిక సిద్ధాంతం ప్రకారం విద్యుత్ శక్తి విషయంలో ఎలా విద్యుత్ ఉత్పాదన యంత్రం నుంచి బయలుదేరిన శక్తి చుట్టూ తిరిగి మళ్లీ విద్యుత్ ఉత్పాదన యంత్రంలోనికి అంటే డైనమోలోకి వచ్చి చేరుతుందో అట్లే ప్రేమ ద్వేషాలు కూడా తిరిగి బయలుదేరిన చోటికి వచ్చి చేరుకోవాలి. నీ నుండి బయలువెళ్ళిన ఆ ద్వేషం కాలక్రమాల నీ వద్దకే తిరిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఎవరిని ద్వేషించకు. నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ కూడా చుట్టూ తిరిగి నీ వద్దకే వచ్చి చేరుకుంటుంది. శబ్దాన్ని ఉత్పత్తి చేసే విధానాన్నంతా ఓంకారం సూచిస్తూ ఉంటుంది. ఓం అనందుకే అది శబ్ద సముచ్చయానికంతటికి గర్భకోశమైన సహజ ప్రతీకగా ఉంటుంది. అలా ఉండాలి. పద నిర్మాణానికి ఉన్న వ్యాప్తిని సంభవతలకు అంతా యావత్తు సూచిస్తుంది.
సజ్జన సాంగత్యం కంటే పవిత్రమైనది ఈ జగత్తులో లేదు. సజ్జన సాంగత్యం కంటే పవిత్రమైనది ఈ జగత్తులో లేదు. గ్రంథాలు ఏనాడు మతాలను సృష్టించవు, మతాలే గ్రంథాలను సృష్టిస్తూ ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారానికి మార్గం కత్తి అంచులా పదునైన సుదీర్ఘమైన ఘాట దుష్కరమై ఉంది. బలహీనతలు ప్రమాదాలు మిమ్మల్ని బాధించకుండుగాక. జాగ్రత్త. లేవండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు ఆగకండి అని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. ఎంతటి పదునైన కత్తి అంచుల మీద నడవగలిగిన బాట మీకు ఎదురైనా కూడా ధీరులై సూర్యులై ఉండి మేల్కొని జాగరూకతతో గమ్యం చేరే వరకు పట్టువేడని దీక్ష మీకు కావాలని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ప్రతి ప్రాణి భగవంతుని ఆలయం. మానవుడు సర్వోన్నత స్థాయిని చేరుకున్నప్పుడు, స్త్రీ పురుష భేదాలు చూడనప్పుడు, జాతి మత కుల వర్గాలు భేదాలు అంతరించేటప్పుడు, వీటన్నింటికి అతీతుడైన ప్రతి మానవుడిలోనూ నెలకొని ఉన్న ఆ దివ్య మానవుని దర్శించే సమయంలో అప్పుడు మాత్రమే అతడు విశ్వ మానవ సౌభాతృత్వ స్థితిని అందుకుంటాడు. అట్టి వ్యక్తి మాత్రమే నిజమైన వేదాంతి. ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉంది. బాహ్యాభ్యంతర ప్రకృతులను నియంత్రించి ఈ దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయటమే జీవితం యొక్క పరమావధి. దీనిని కర్మ చేత గాని, భక్తి చేత గాని, యోగం చేత గాని, జ్ఞానం చేత గాని, ఏ ఒక్కదాని చేత గాని, అనేకాల చేత గాని సాధించి ముక్తుడివిక. ఇదే మత సర్వస్వం. సిద్ధాంతాలైన, కర్మకలాపాలైన, గ్రంథాలైన, దేవాలయాలైన, ప్రతీకలైన అవన్నీ గౌణ అంటే అప్రధాన విషయాలు. కావలసింది కలహం కాదు, సహాయం, స్వీకారం కాని వినాశం కాదు, సమన్వయం, శాంతి కాని విద్వేషం కాదు. ఎవరు హిందువులకు బ్రహ్మయో, జొరాస్ట్రియులకు అహురమోజాయో, బౌద్ధులకు బుద్ధుడో, యూదులకు యెహోవాయో, క్రైస్తవులకు పరమపితరుడో అట్టి ఆ పరమేశ్వరుడు మీ మహత్తర భావం ఆవిష్కరింప మీకు సామర్థ్యాలను ప్రసాదించుగాక. ఆ పరమేశ్వరుడు మీకు అమిత శక్తి సామర్థ్యాలను ప్రసాదించుగాక. ఓం తత్సత్. శివాయ నమః.